ఉన్నారు. ప్రభువా, మీరు మాట్లాడుతూ ఉన్నారు తండ్రి. నా యొక్క మందిరంలోకి రావడానికి నీకు అర్హత ఎవరిచ్చారని మాట్లాడుతూ ఉన్నారు. నా వాక్యంలో బోధించడానికి నీవు ఎంతటి వాడవని మాట్లాడుతూ ఉన్నారు తండ్రి. దేవా, ఏ యోగ్యమైనటువంటి స్థితి నా దగ్గర అయితే లేదు ప్రభువా. దేవా, కేవలం తండ్రి అల్పుడనై ప్రభువా, అయోగ్యునై ఉన్నాను. దయతో నన్ను మీరు జ్ఞాపకం చేస్తాను ఆయన తండ్రి. మీ దగ్గర నిలవడానికి, మీ వాక్యమును మీ మాటలు చెప్పడానికి నా దగ్గర సరైనటువంటి క్రియా యొక్క పూర్వకమైనటువంటి జీవితం నా దగ్గర లేదు ప్రభు. దయతో మొదటిగా నన్ను మీరు క్షమించండి ఆయన. ఈ రాత్రి కాల సమయంలో ప్రభువా, కొద్దిసేపు తండ్రి మీరు మాతో ఉంది ప్రభువా. మీ యొక్క నడిపింపు ద్వారా మాకు సహాయం దయచేయండి ప్రభువా. మీరు ఎన్నో విషయాలు మీరు మాకు నేర్పించాలని ఆశిస్తా ఉన్నారు. అయితే నా జీవితంలో కూడా ప్రభువా, మీరు చెప్పినటువంటి విషయానికి లోబడలేకపోవడం బట్టి నేను ఎంతో నష్టాన్ని కలిగి ఉన్నానని ప్రభువా నాకు ఏమాత్రం తెలియదు. దయతో మొదటిగా నన్ను జ్ఞాపకం చేసుకుని ప్రభువా తండ్రి, మీ దగ్గర నేను ఎలాగ లోబడాలో ప్రభువా, మీరు చెప్పే విషయాలకి తండ్రి మా మనస్సును మీ దగ్గర ఎలా పెట్టాలో మొదట మాకు మీరు నేర్పించండి ఆయన. మీరు నేర్పించే విషయానికి లోబడినప్పుడు తండ్రి జీవితాల్లో ఫలాలు తండ్రి ఏర్పడదని మీరు చెప్తా ఉన్నారు ఆయన. దయతో మొదటిగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి, మేము మీకు ఇష్టమైనటువంటి కుమారుడిగా కుమార్తెగా మా జీవితాలను సరి చేసుకుంటాం తండ్రి. మొదట మాకు సహాయం దయచేయమని క్రీస్తు నామంలో కోరుచున్నాము తండ్రి. ఆమేన్. చక్కగా ఎరుగబడే మీటింగ్స్ వెళ్ళాం. చక్కగా ఆ మీటింగ్స్ యొక్క అన్ని విషయాల్లో దేవునికి వాక్యం ఎంతో మనం చక్కగా బోధించబడి ఉన్నది. అయితే దేవుడు అడిగే ప్రశ్న ఏంటంటే, ఆయన వేసే ప్రశ్నకి మన దగ్గర సమాధానం ఉందో లేదో మనం గమనించుకోవాలి. ఇన్ని రోజుల నుంచి విన్నటువంటి వాక్యాన్ని బట్టి, దేవుడు నీకు ఇచ్చినటువంటి సత్యాన్ని బట్టి, మనకిచ్చినటువంటి ఆ యొక్క వాక్యాన్ని బట్టి నీవెంతవరకు నాకు లోబడి ఉన్నావు అనే దేవుడు వేసే ప్రశ్నకి మన దగ్గర సమాధానం ఉందో లేదన్నది మనం పరిశీలన చేసుకోవాలి. ఎన్నో వాక్యాలు మన జీవితాల్లో వినబడతా ఉన్నవి. మరి మన జీవితాల్లో వినబడతా ఉన్నప్పుడు మనం అనేకులకి లేదా మన కుటుంబాలకి ఎందుకు మనం ఇంతగా ఉండట్లేదు? ఎందుకంటే దావీదు గారు మాట్లాడతారు, నేను అనేకులకి నేను ఒక వింతగా ఉన్నాను. నన్ను చూసినప్పుడు అనేకులు నన్ను హేళన చేయొచ్చు, నన్ను అనేకమైనటువంటి నాకు వచ్చేటువంటి శోధన బట్టి ఇతను ఎన్నో యొక్క ఇబ్బందులు పడుతూ ఉన్నారనేసి అనేకులు నన్ను హేళన చేయొచ్చు, ఇతను పారిపోతున్నాడు, ఇతను తిరుగువాడు అని చాలా విధాలుగా ఆయన్ని హేళన చేయొచ్చు. కానీ ఆయన ఏమన్నారంటే, నేను అనేకులకి ఒక వింతగా ఉన్నాను, అనేకులకి నేను ఒక అయోగ్యునిగా కనిపించినప్పటికీ నా యొక్క చరిత్ర దేవునికి వాక్యంలో రాయబడి ఉన్నది. నా జీవితము పరలోక రాజ్యంలో ఉండడానికి సిద్ధంగా ఉందని ఆయనకి ఉద్దేశాలు ఆయన జీవితంలో ఉన్నమాట. కాబట్టి మనం మన జీవితాల్లో చూసుకుంటే మన కుటుంబాలకి, మన సంఘానికి లేదా మన కుటుంబాలకి, మన జీవితానికి మనం ఎలా ఉన్నాము, దేవుడిచ్చేటువంటి వాక్యాన్ని మనం ఎలా తీసుకుంటా ఉన్నాము. ఎందుకంటే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, వాని క్రియలు చెప్పిన నేను జీవితమిస్తాను అంటుంది. అంటే ప్రతి వాక్యం కూడా, ఏ వాక్యం అయితే మనకు వినబడతా ఉన్నదో ప్రతి వాక్యం కూడా మనిషిని తీర్పు తీరుస్తుందంట. తీర్పు తీరుస్తుంది. ప్రయాసపడి భారం మోసుకున్నటువంటి సమస్యలారా మీరు నా దగ్గర నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. భారాల్లోంచి, ఇబ్బందుల్లోంచి, సమస్యల్లోంచి, ఇరుకులో నుంచి, అనేకమైనటువంటి వాటి నుంచి నేను మిమ్మల్ని బయటికి లాగుతాను. మీ యొక్క భౌతికమైనటువంటి మీ జీవితం నుంచి ఆత్మీయ జీవితంలో మిమ్మల్ని తీసుకొస్తానని
దేవుడు ఒక వాక్యం మనకి ప్రయాసపడే భారం మోసినటువంటి సమస్యల ద్వారా మీరు నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తున్న ఒక వాక్యం ఇచ్చాను. అలాగే బైబిల్కి గ్రంథాల్లో ఎన్నో లక్షల కొలది కోట్ల కొలది వాక్యాలు ఉన్నమాట. అలాగే ప్రతి వాక్యం కూడా మనం తీర్పు తీరుస్తుంది. ప్రతి వాక్యం కూడా ఇతను ఈ సత్యము ప్రకారంగా ఈయన నడవలేదు, ఈయన అబద్ధం ఆడొద్దని దేవుని వాక్యం చెప్తే ఇతను అబద్ధం ఆడినారు, దొంగతనం చేయొద్దని చెప్తుంటే ఆయన హృదయం ద్వారా దొంగతనం చేస్తున్నాడు. ప్రతి వాక్యం కూడా మనం తీర్పు తీరుస్తుందంట. అందుకే దేవుడు ఇచ్చినటువంటి సత్యానికి మనం లోపడుతున్నామా లేదన్నది మనం పరిశీలన చేసుకోవాలి. జీవితం అంతా చాలా షాపీగా సాగిపోతా ఉన్నదని మనం అనుకుంటున్నాం. అంటే సాపీ కంటే జీవితాల్లో కష్టాలు, ఇబ్బందులు, సమస్యలు, దేవునికి సంబంధించినటువంటి విశ్వాసపు అడుగులు మన దగ్గర రావద్దని అనుకుంటా ఉన్నాం. విశ్వాసపు అడుగులు మనం వేయట్లేదమ్ము. అంటే అన్నటికీ కనీసము ఒక ఆత్మను సంపాదించకపోయి మన ఆత్మని మనం అభివృద్ధి చేసుకోకపోయి, అంటే మీరు చేసుకుంటే మంచిది కాదనట్లేదు, నా జీవితం విషయంలో కూడా నేను చెప్తా ఉన్నాను అనమాట. మన ఆత్మను కూడా మన అభివృద్ధి చేసుకోకపోయి మన వల్ల ఇతరులకు ఉపయోగం లేకపోయి ఇంక మనం జీవించడం అనేది ఈ లోకంలో అనేది వేస్ట్ అని అనిపిస్తా ఉందన్నమాట. ఎందుకంటే ఆయన ఏం మాట్లాడారు, నీ వల్ల నేను గొప్ప విజయాన్ని నేను చూడాలి, గొప్ప ఉద్దేశాలను నీ ద్వారా నీ ఇతరులకు నేను తెలియపరచాలి అని దేవుడు మన ఎడల ఎల్లప్పుడూ గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నారు. ఆయన చూస్తా ఉన్నారు, ఆయన ఆలోచిస్తా ఉన్నారు మన వరకు. ఎందుకు ఎంత శ్రేష్టమైనటువంటి వాక్యం మనకు వినబడతా ఉన్నది, ఇంకా ఎందుకు మనం ముందుకు వెళ్ళలేకపోతున్నాం అని మన దేవుని దగ్గర మనం పరిచయం చేసుకుంటే దేవుడు మాట్లాడే మాట ఏంటంటే, ఈరోజు నేను ఇచ్చినటువంటి వాక్యాన్ని వినబడినటువంటి ప్రతి వాక్యానికి కనీసం ఒక్క వాక్యానికైనా మనం లోబడేటువంటి వారుగా ఉన్నామని దేవుడు అడిగితే మన దగ్గర పరిశీలన చేసుకుంటే మన దగ్గర సమాధానం ఉన్నదో అనేది మనం పరిశీలన చేసుకోవాలి. సమాధానం ఉందో లేదో మన పరిశీలన. ధనలయ్య గారి జీవితంలో ఆయన యవ్వన కాలంలోనే ఆయన వాడబడినారు. యవ్వన కాలంలోనే ఆయన జీవితాన్ని దేవునికి అప్పగించుకున్నారు. యవ్వన కాలంలోనే జీవితాన్ని దేవునికి అప్పగించున్నారు. పోనీ ఒకవేళ మన జీవితాల్లో, మీ జీవితాల్లో అయ్యో వివాహాలు అయిపోయింది, మనకి పిల్లలు పుట్టేస్తారు, కొంచెం ఇబ్బందులు వస్తున్నాయి అనుకోవడానికైతే అది కూడా దేవుడు ఒప్పుకోరు. ఒక యవనస్తుడిగా నన్ను ఒప్పుకోరు, ఒక వివాహమైనటువంటి మిమ్మల్ని కూడా దేవుడు ఒప్పుకోరు అన్నమాట. ఎందుకంటే దేవుడు ఏమని మాట్లాడారంటే మత్తయి రాసిన సువార్త 18:19 ఏమన్నారంటే, ఒక భార్యాభర్తలు ఇద్దరు ఐక్యత కలిగి ఏకీపించి వారు ఇద్దరు రహస్యంగా దేవుని దగ్గర ప్రార్థించినప్పుడు ఏ కార్యము నెరవేర్చబడకుండా ఉండదంట. ఏ కార్యం కూడా నెరవేర్చబడకుండా ఉండదు. కానీ వారు ఐక్యత కలిగి భార్యాభర్తలు ఇద్దరు అయినటువంటి వాళ్ళు ఇద్దరు ప్రార్థన చేసినప్పుడు దేవుడు కార్యం చేస్తారని దేవుని వాక్యం చెప్తా ఉన్నది. యవన కాలంలో దేవునికి కాడి మోయడం కూడా ఎంతో ప్రాముఖ్యమైనది, అదెంతో దేవునికి ఇష్టమైనది, అది మనోహరమైనదని దేవుడు చెప్తా ఉన్నారు. ఇక్కడ రెండు కూడా దేవుడు కంపేర్ చేసి చెప్తున్నారు అన్నమాట, ఇద్దరు కావాలని. మరి మన జీవితాల్లో మనం ఎలా ఉన్నాం మనం పరిశీలన చేసుకోవాలి. ఎన్నో విషయాలు మనకు వినబడతా ఉన్నవి. జీవితం అంతా సాక్షిగా సాగిపోతే ఆయన ఎన్నడూ మనకి సంతోషించలేరు, ఎన్నడూ కూడా మనం సంతోషించలేరు. ఒక విధంగా దేవుని బిడ్డలైనటువంటి లాజరు అంకులే సంతోషించలేనప్పుడు, ఒక విశ్వాసుడే సంతోషించలేనప్పుడు దేవుడు ఎలా సంతోషించగలరు? దేవుడు మనం చూసి ఎలా సంతోషించగలరు? నన్ను చూసి ఎలా సంతోషించగలరు? ఆ పాట పాడాం మనం, ప్రార్థన వినుడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయ్యా. మనం నిజంగా ఇంకా చాలా నేర్చుకోవాలి. నిజమే, ప్రార్థన మనం దేవుడు వినేటువంటి యొక్క రీతిలో మనం ఇంకా ప్రార్థన నేర్చుకోవాలి. అన్ని చెప్తా ఉంటారు, ప్రార్థన జీవితంలో ఏమాత్రము విశ్వాస ఫలితాలు కనిపించట్లేదు. ప్రార్థన జీవితంలో జీవితం అంతా ఏదో ఉపశమనంగా ప్రార్థనలు సాగిపోతా ఉన్నవి. ఏమాత్రం కూడా ప్రార్థన జీవం కనిపించట్లేదు, అంతా నిర్జీవమే కనిపిస్తా ఉన్నది. అంటే ఒక మనిషికి దేవుని దగ్గర తన స్థితిని పెట్టుకోలేకపోవడాన్ని బట్టి దేవునికి శక్తిని అంతా కూడా కోల్పోతున్నామని మనం గ్రహించాలి. నేనైనా మనమైనా ఎవరమైనా కానీ దేవుని దగ్గర శక్తిని మనం కోల్పోతున్నాం. ఆయన ఇవ్వాలనుకున్నటువంటి ఈవులను మనం కోల్పోతా ఉన్నాం. కుటుంబానికి
యవనస్తుడిగా అయినా దేవుడు మనందరికీ ఎన్నో ఇవ్వాలని ఆయన ఆశిస్తా ఉన్నారు. ఫిబ్రవరి 21 చదువుకున్నాం. యజమానుడు వాడుకొనుటకు శుద్ధీకరించబడుట. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకుని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమై పాత్రయే ఇండును. 2 తిమోతి 2:21. ఇక్కడ ఏమని మాట్లాడుతున్నారు? పవిత్రపరచుకుని ఎడల వాడు పరిశుద్ధపరచబడి. అంటే ఎలా పవిత్రపరచుకోవాలి అంటే జీవితంలో బయటకు వెళ్తే వెంటనే నీతి కంటే, యథార్థత కంటే, సత్యం కంటే పాపము మనిషి హృదయంలోకి వేగంగా పరిగెడుతుంది. కానీ యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చి ఆయన కూడా ఒక మానవుడిగానే జీవించారు. ఆయన కూడా వాస్తవానికి ఒక మానవుడిగానే జీవించారు. మరి ఆయన జీవితంలో ఎందుకు ఆయనటిని జయించారు? ఆయన కూడా ఒక యవనస్తుడే. యేసుప్రభు వారు కూడా, యోహాను గారు కూడా, పేతురు, వీళ్ళందరూ యవనస్తులే. కానీ పరిశుద్ధపరచబడడానికి ఎవరైతే సిద్ధముగా తన హృదయాన్ని ఎల్లప్పుడూ సిద్ధపరచుకుంటూ ఉంటారో వాళ్ళు అర్హత ఉన్నటువంటి పాత్రగా మారుతారంట. అర్హత ఉన్నటువంటి పాత్రగా వారి హృదయాన్ని వారు సిద్ధపరచుకుంటూ ఉంటారంట. అందుకే దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? ఒక యజమానుడు వాడుకున్నటకు శుద్ధీకరించబడట. దేవుడు మనం వాడుకోవడానికి ఆయన ఏం చేస్తున్నారంటే శుద్ధీకరించబడటానికి మనకి ఎన్నో విషయాలు వినిపిస్తా ఉన్నారు. ఇంకా కింద చూస్తే, నువ్వు ప్రార్థన చేస్తూ శుద్ధీకరించబడుతుండగా దేవుని కొరకు పని చేయుటకు మరియు సాక్షిగా నుండుటకు మార్గం ఏర్పడుతుంది. మన సాక్ష్యం ఎలా ఉన్నది అంటే, మన సాక్ష్యాన్ని మనం ఇతరులకు ఇచ్చినప్పుడు, కొన్నిసార్లు నేను ఇతరులతో మాట్లాడినప్పుడు నా యొక్క సాక్ష్యాన్ని ఇతరులకు చెప్పినప్పుడు అక్కడ స్పందన కనిపించదు. ఎందుకు స్పందన కనిపించదంటే, ఆ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి బేజాన్ని పోగొట్టుకున్నప్పుడు ఇతరులకు ఏమాత్రం కూడా అది స్పందనగా కనిపించదు. ఏదో కేవలం వింటారు అంతేగాని వారి జీవితంలో ఏమాత్రం మార్పు కనిపించదు. ఎందుకంటే లోటు నాది, పొరపాటు నాది. దేవుడు నేర్పించాలనుకున్నటువంటి ఉద్దేశాలని పక్కన పెట్టి వ్యతిరేకమైనటువంటి స్వభావంతో జీవించినప్పుడు దేవుడు కూడా ఆయన ఏమి నేర్పించలేరు. అందుకే విశ్వాస విజయంలో ఏమని మాట్లాడతారంటే, నువ్వు వ్యర్థమైనటువంటి త్రోవలో నడిచి ఇష్టానుసరమైనటువంటి జీవితాన్ని జీవించి నువ్వు నీ సహోదరుని సంఘాలను ప్రార్థనకి సహాయాన్ని కోరినప్పుడు నీ కొరకు 10,000 మంది ప్రార్థన చేసినప్పుడు కూడా దేవుడు వినరంట. అంటే దేవుని తెలుసుకున్నటువంటి మన జీవితాల్లో మనం ఎలా ఉన్నాం? మన జీవితాల్లో మనం ఎలా ఉన్నాం? దేవుడు ఏమని మాట్లాడుతుంది? ఒక భార్యాభర్తలు ఏకీపించి వాళ్ళు ప్రార్థించినప్పుడు పరలోక రాజ్యంలో ఎంతో తేటగా దేవుడు వింటారంట. వాళ్ళు అడిగిన ప్రతి కార్యాన్ని దేవుడు చేస్తారంట. యవన కాలంలో మన దేవుని దగ్గర మొరపెట్టినటువంటి మొర్ర కూడా దేవుడు ఎంతో తేటగా ఉంటారంట. అంటే మన జీవితాల్లో ఏమి కొరత ఉన్నదో దేవుడు వినలేకపోవడానికి. అంటే నేను మిమ్మల్ని చెప్పట్లేదు, నా జీవితాన్ని కూడా నేను పరిశీలన చేసుకుంటే మీకు చెప్తా ఉన్నాను. అంటే నేను ఇక్కడ అధికారిని కాదు, ఏమి కాదు. నా జీవితాన్ని పరిశీలన చేసుకుంటూ కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. అంటే యవన కాలంలోని దేవుడు మన ప్రార్థన సత్యమైనటువంటి మార్గం వైద్యుల్లో మనం ప్రార్థించలేకుండా ఉన్నప్పుడు ఏమి మరి దేవుడు మన ప్రార్థనకి జవాబు ఇవ్వగలరంటే ఇవ్వలేరు. అంటే మనం ఒకసారి చెప్పాను, ఈ లోకంలో ఏమన్నా భ్రమ పెట్టేటువంటి ఆత్మలు ఉన్నది. భ్రమ పెట్టేటువంటి ఆత్మలు చాలా ఉన్నవి ఈ లోకంలో. ఒక మనిషిని ఏ రీతిగా భ్రమ పెట్టి తన జీవితాన్ని నాశనం చేస్తుందో అనేటువంటి గ్రహింపు కలిగినటువంటి మనసు మనకు ఉన్నట్లయితే దేవుడు మనకు పూర్తిగా తెలియజేస్తారు. ఒకవేళ తెలియజేసినప్పుడు కూడా కొన్నిసార్లు ఆయన మాటను పక్కన పెట్టి విశ్వాస విజయం ఏమంటుందంటే, ప్రభువా నీ చిత్తము కాదు నా చిత్తమే సిద్ధించుగాక. ఒక మనిషి మాట్లాడుతూ ఉన్నారంట, నీ చిత్తం కాదు నా చిత్తమే సిద్ధించు అని మాట్లాడుతున్నప్పుడు ఇంకా ఆ మనిషి చిత్తాన్ని దేవుడు విడిచిపెట్టేశారు. మనం కూడా కొన్నిసార్లు నేను కూడా ప్రార్థన చేస్తూ ఉంటాను, ప్రభావ మీరు కార్యం చేస్తారనుకుంటాను,
మళ్ళీ అవిశ్వాసపు జీవితంలోకి ఒక్కోసారి వెళ్ళిపోతూ ఉంటాం. అందుకే దేవుడు అన్నారు, అందరికి దేవుడు నేర్పించలేరు. ఎవరైతే నా దగ్గర యజమానుడు వాడుకున్నటకు అర్హత అయినటువంటి పాత్రగా తనకి జీవితాన్ని స్థిరపరచుకుంటూ తన జీవితాన్ని అనుదినము జాగ్రత్తగా కాపాడుకుంటారో యజమానుడు వాడుకున్నటకు ఎంతో ఆయన సిద్ధంగా ఉన్నారని దేవుడు మాట్లాడుతున్నారు. చూడండి, ఇక్కడ ఆనందయ్య గారు ఆయన ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు, జాషువా ఆనందయ్య గారు, మేము ప్రార్థన చేస్తూ శుద్ధీకరించబడుతుండగా దేవుని కొరకు పని చేయుటకు మరియు సాక్షిగా ఉండటకు మార్గం ఏర్పడుతుంది. మనం ఆలోచించాలి, ఇదేంటి ప్రభువా, మరి మా జీవితాల్లో మరి ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు మార్గం అనేది ఎందుకు ఏర్పడట్లేదు? కనీసం నేను ఒకసారి ఆలోచిస్తాను, నేను ఎవరిని రక్షించలేదు ప్రభువా, నేను బలపడితే నా నుంచి నా సహోదరులకి విలువైనటువంటి వర్తమానము, దేవుని ప్రేమ అది వెళ్తే చాలు ప్రభువా, అసలు నా జీవితంలోనే యథార్థత కనిపించట్లేదు అని ఒకసారి ఆలోచిస్తూ ఉంటాను. కానీ ఇక్కడ దానిలయ్య గారు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు, దేవుని కొరకు పని చేయుటకు మరియు సాక్షిగా ఉండటకు మార్గం ఏర్పడుతుంది, నీ ప్రార్థన వ్యర్థమైపోతుందని ఎన్నడూ తలంచవద్దు. నా యవన కాలంలోని నేను చేసిన ప్రార్థనలకు ఎంతో ఖచ్చితంగా జవాబులు అనుగ్రహించబడ్డాయి. అబ్బా, ఈ వాక్యం చూడండి ఎంత బాగుందో. అంటే దీన్ని ఆలోచించినప్పుడు నాకు అనిపించింది, నా యవనం అంతా పుచ్చిపట్టింది, నా జీవితం అంతా వ్యర్థమైందో నాకు అర్థమవుతుంది. నా యవనం అంతా పుచ్చిపెట్టింది, పైకి నేను ఒక మంచి వ్యక్తిగా కనబడుతున్నాను చెప్పారు కదా యేసుప్రభు వారు. సున్నం పట్టినటువంటి సమాధి, నా జీవితం అలానే ఉందనిపించింది. నిజమే, సున్నం కొట్టినటువంటి సమాధి, పైకి చాలా మంచి మంచి వస్త్రాలు, మంచిగా ఏదో మాట్లాడటం, కానీ లోపల ఏం పట్టింది? కుళ్ళు నిమిషంతో, కుళ్ళు స్వభావంతో నా రోజు నాకు ఉందో నాకు అర్థమవుతూ ఉన్నది. ఎందుకంటే ఒక యవన కాలంలో ఒక మనిషి దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో లేనప్పుడు నా జీవితం అంతా సున్నం కొట్టి సమాధిలాగే ఉందో నాకు అర్థమైంది. కానీ చూడండి, ఇక్కడ దానిలే గారి జీవితంలో ఆయన 15 సంవత్సరాల వయసులో ఆయన మార్పు చెంది ఇతరులకి తన యొక్క మార్గాన్ని ఆయన తెలియజేసినప్పుడు ఆయన జీవితంలో సంతోషం ఏర్పడింది. యవన కాలంలోనే దేవుడు ఆయన ప్రార్థనలు అంగీకరించారు. మరి యవన కాలంలోనే అంగీకరించకపోయి మన యొక్క జీవితాల్లో ఇంకా ముందుకు మనం ఎదుగుతుండగా ఇంకా మన ప్రార్థన ఇంకా పరలోక రాజ్యానికి చేరుకోకపోయి ఎప్పుడు మనం ఇంకా ఈ లోకంలో మనం దేవునికి రాజ్యాన్ని స్థాపించేదంటే మనం పరిచయం చేసుకుంటే ఏమి జీవితంలో ఏమి ఫలితాలు కనిపించిందో మనకు అర్థం అవుతాం. ఇవేమి నేను నిరాశ పెట్టడానికే, ఇదేంటి అనేసి మిమ్మల్ని నిరాశ పెట్టడానికే నేనేం మాట్లాడట్లేదు. నా జీవితం ఉన్నటువంటి లోటుని, నా జీవితం ఉన్నటువంటి సమస్యని మీకు తెలియజేస్తా ఉన్నాను. ఒక యవనస్తుడు ఉన్నటువంటి రీతిలో నా జీవితంలో నేను ఉండట్లేదు నాకు అర్థమవుతున్నది. యవనస్తుడు ఉండేటువంటి రీతిలో ఒక యవనస్తుడు ఉండట్లేదని నాకు అర్థమవుతుంది. ఏమైంది? యవన కాలంలో దేవుని కొరకు యథార్థమైనటువంటి ప్రార్థనలో, ఇతరుల కొరకు భారం కలిగినటువంటి ప్రార్థనలో చేయవలసినటువంటి నేను ఎలా ఉన్నాను? యోనా గారి కంటే భయంకరమైన స్థితిలో ఒక నిజమైనటువంటి క్రైస్తవుడు భారం కలిగినటువంటి క్రైస్తవుడుగా ఉంటాడు. ఇతరుల యొక్క భారాన్ని ఆయన మీద మోసుకుంటాడు. కానీ నా దగ్గర అదేం కనిపించట్లేదు. దేవుడు మాట్లాడుతూ ఉన్నారు, నేను వినిపించినటువంటి వాక్యానికి, నీకు ఎన్నో విషయాలు తెలియజేసినటువంటి ప్రతి సత్యానికి నువ్వు లోబడలేనప్పుడు నీ వల్ల నాకు ఉపయోగం ఏంటి? నీ వల్ల నాకు ఉపయోగం ఏంటి? గాలికి చెదరగొట్టినటువంటి పొట్టు వల్ల నీ జీవితం అవుతుందని దేవుడు మనతో మాట్లాడుతాం. లోకానికి నీకు తేడా ఏంటి? లోకానికి మనకు తేడా ఏంటి? ఎన్నో సత్యాలు మనకు వినబడుతున్నప్పుడు మన హృదయంలో ఆత్మీయ డబ్బుకి మనలో ఎందుకు ఉండట్లేదు అని దేవుడు మనం అడిగినప్పుడు సమాధానం మన దగ్గర ఉన్నదా లేదా మనం పరిశీలన చేస్తాం. యవన కాలం చేసిన పోరాటములు అప్పుడే ఫలించాయి. దేవుడు అన్ని విషయంలోని మన యందు శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఒక రోజున దేవుడు నిన్ను వాడుకుంటాడు. రానైన తరాలకు గొప్ప సాక్షి సమూహాన్ని నిర్మించడానికి సహవాసాన్ని ప్రత్యేకంగా దేవుడు ఏర్పరుచుకున్నాడు. నీ విశ్వాసం నిజమైనదైతే నీ ఆత్మీయ బలమునకు మించిన భారాలు నీవు తీసుకున్నావు. మారుమనసు పొందిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రజలు పెద్ద సంఘాలకు బోధించాలని ఆశిస్తారు, కానీ ఆ పెద్ద సంఘాన్ని దేవుని దగ్గరకు నడిపించగల జ్ఞానము ఉన్నదన్న నిశ్చయత వారికి ఉందా?
జాగ్రత్తగా నుండుము. ఒంటరిగా నరకానికి వెళ్ళేది ఒక సంగతి, సంఘాన్ని నరకం వైపుకు నడిపించేది మరో సంగతి. కనుక చేదు ద్రాక్షలు కాయవద్దని కాయవద్దని మేము ప్రజలకు హెచ్చరిస్తున్నాము. యవనేచ్ఛల నుండి పారుపము. తలంపుల స్థాయిలోని ఆ ఇచ్చలోని పడిపోతాము. తలంపులు కూడా జయమునివ్వాలని దేవుడు కోరుచున్నాడు. అలాగనే కొంతమంది జీవిస్తే గొప్ప శక్తి బయటికి వెళ్ళే అనేక ఆత్మీయ కృపలను బయలుపరుచు. నీవు మారుమనసు పొందితే నీవు యోర్దాను వైపుకు ప్రయాణిస్తున్నావన్న మాట. యోర్దాను అంటే స్వీయ జీవితానికి మరణించడము. యోర్దాను దాటిన తర్వాత వాగ్దాన దేశం ఉన్నది. వాగ్దాన దేశంలోనికి ప్రవేశించాలంటే ముందు దాన్ని స్వతంత్రించుకోవాలి. మన మనస్సును ఐగుప్తులోనే ఉంచుకుని మనము ప్రార్థన చేయడానికి కష్టపడుచున్నాము. ఎక్కువగా ప్రార్థించే వారు మాత్రమే దేవుని రాజ్యం కొరకు గొప్ప వాటిని ఉత్పత్తి చేయగలరు. లోతుగా దేవుని వాక్యమును ధ్యానించుము. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించడమును. వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందుము. మనము పరిశుద్ధత పవిత్రతల కొరకు ప్రయాసపడితే మనము వాగ్దానం పొంది ఉన్నాము అని చెప్పే స్థితికి తప్పక వస్తాము. అయితే మనకి ఇవ్వబడిన వాగ్దానానికి తగిన వారముగా లేకపోవటం వలన వాగ్దానము నెరవేరకుండా పోతుంది. ఎన్ని విషయాలు దేవుడు మాట్లాడుతూ ఉన్నారంటే, యవన ఛాయల నుండి పారిపోమని చెప్తా ఉన్నారు. నువ్వు మారు కొంచెం యోర్దాను నదికి నువ్వు ప్రయాణిస్తున్నటువంటి ఒక అర్థమని చెప్పారు. పాపపు జీవితానికి ఆనకట్టలు వేయబడతాయని చెప్పారు. శరీర సంబంధమైనటువంటి జీవితాలకి ఆనకట్టలు వేయబడతాయని చెప్పారు. అవన్నీ మరణించబడతాయని చెప్పారు. ఇంకా కింద ఏమని మాట్లాడుతుంది, ఎక్కువగా ప్రార్థించేవారు మాత్రమే దేవునికి రాజ్యాన్ని ఉత్పత్తి చేయగలరని చెప్పారు. ఇంకా కింద ఏమని మాట్లాడుతుంటే ఆయనకి విశ్రాంతిలో ప్రవేశించదమను వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనా ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోతారేమో అని భయం కలిగి ఉండండి. తప్పిపోతారేమో భయం కలిగి. అందుకే ప్రారంభ దినాల్లో దేవుడు ప్రతి వ్యక్తి కూడా మారుమతి పొందినటువంటి దినాల్లో అయినా తర్వాత అయినా దానికి ముందైనా దేవుడు వాగ్దానాలు ఇస్తారు. కానీ ఆ వాగ్దానాలకి ఆ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి ప్రార్థన పోయలేకపోవడాన్ని బట్టి ఆ వాగ్దానాలు కాలు తప్పించబడతాయో మీరు చూసుకోండి సరే అని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. మనం పరిశుద్ధత పవిత్రతల కొరకు ప్రయాసపడితే మనము వాగ్దానము పొంది ఉన్నాము. నీతి కొరకు మనం ప్రయాసపడితే, నీతి కొరకు యథార్థ కొరకు మన పోరాటంలో ముందుకు వెళ్తా ఉన్నప్పుడు మన వాగ్దానం పొంది ఉన్నామనేటువంటి అర్థం ఉంటుంది అని చెప్పే స్థితికి మనం తప్పక వస్తాం. దేవుడు ఒకానొక నాకు వాగ్దానం ఇచ్చారు. దేవుడు ఆ వాగ్దానం ద్వారా నా జీవితాన్ని ఎంతో స్థిరపరిచారు. వాగ్దానం తగినటువంటిగా నా జీవితాన్ని నడుచుకోవడానికి నాకు ఎంతో దేవుడు హెల్ప్ చేశారని మనం చెప్పుకోగలుగుతామండి. ఒకవేళ నిర్జీవమైనటువంటి మాటలు మనం చెప్పినట్లయితే ఇతరులకి అవి సంతోషాన్ని కలిగించలేమండి. అయితే మనకి ఇవ్వబడిన వాగ్దానానికి తగిన వారముగా లేకపోవటం వలన వాగ్దానం నెరవేరకుండా పోతుంది. దేవునికి వాక్యం మనకి ఇచ్చినప్పుడు ఆ వాక్యం దానికి తగినట్లుగా మనం జీవించలేనప్పుడు వాగ్దానం నెరవేరకుండా మళ్ళీ పోతుంది. దాన్ని మరలా సంపాదించుకోవడానికి, దాన్ని మరలా దేవుని దగ్గర పోరాడడానికి చాలా టైం పడుతుంది. చాలా కష్టపడాలన్నమాట. కష్టపడి మళ్ళీ సంపాదించుకోవడానికి చాలా టైం పడుతుంది. కానీ దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని పోగొట్టుకునేటువంటి వారిగా మనం ఉన్నాం. దేవుడు ఎన్నో విషయాలు మనకి సహవాసం ద్వారా వినిపిస్తా ఉన్నారు. మన జీవితం ఎలా ఉన్నది, యవన కాలంలో దేవునికి ఇష్టమైనటువంటి వారిగా మనం ఉన్నాం. నేను పరిశీలన చేసుకుంటే నా యవనం అంతా అసలు దేవునికి ఇష్టమైనటువంటి రీతిగా లేదని, దేవునికి అయోగ్యంగా నేను జీవిస్తున్నానని, దేవునికి సన్నిధిలో ఇంకా నేను దూరంగా ఉన్నానని, ఆయనకి ఏమాత్రం ఇష్టమైనటువంటి కుమారుడిగా లేనని నాకు అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఆయన ఉద్దేశము, ఆయన తలంపులు వేరు. మీ యొక్క తలంపులు వేరు, నా తలంపులు వేరని మే 25లో మాట్లాడతారు. ఈ ఉద్దేశాలు వేరు, నా ఉద్దేశాలు వేరు. నేను మిమ్మల్ని చెయ్యాలనుకున్నది ఒకటి, మీరు చేసేది మరొకటి. ఇది అవి వాస్తవాలు, కానీ గ్రహించినటువంటి ఘోరమైనటువంటి సంగతులు దేవుడు మనకు తెలియజేస్తానంటున్నారు.
గూఢమైన సంగతులు, రహస్యమైనవి దేవుడు తెలియజేస్తున్నాడు. కానీ ఒక మానవుడు దేవుని దగ్గర కనిపెట్టలేకపోవడం బట్టి దేవుడు ఆయన ఎంత దుఃఖపడుతున్నారంటే, అవి నాకు తెలుస్తా ఉన్నది కానీ నేను ఏమాత్రం కూడా దేవుని దగ్గర పూర్తిగా ఆయన దగ్గర ఆయనకి స్వాధీనం కాలేకపోతాం. కాబట్టి దేవుడు మనతో మాట్లాడే విషయం ఏంటంటే, పడినటువంటి వాక్యము ఈ రోజులు శ్రవణపరంలో ఇంకా ఆ యొక్క ఎరుకోపాడులో 8 విషయాలను మీకు చూపించాను కదా. నేను మీ దగ్గర ఒక్క ప్రశ్న వేస్తే చెప్పినటువంటి వాక్యానికి మీ జీవితంలో అలా మీరు ఉన్నారా, మీ నమ్మకత్వాన్ని మీరు సంపాదించుకున్నారా అని దేవుడు ఒక్క వాక్య విషయమే ఆయన మన దగ్గర సమాధానం అడిగినప్పుడు మన దగ్గర సమాధానం ఉందా, ప్రశ్న అడిగినప్పుడు మన దగ్గర సమాధానం ఉందంటే మనం పరిచయం చేసుకోవాలి. ప్రభా, యవన కాలం అంతా కూర్చిపోయింది, జీవితం అంతా పనికి రాకుండా కనబడుతుంది, సమాజంలో నేను మంచిగా కనబడుతున్నాను, ఇతరుల దగ్గర నేను మంచిగా కనబడుతున్నాను, కానీ నా జీవితం అంతా ఎలా ఉందంటే కూర్చిపోయిన కర్రలాగా ఉంది. ఇది సమాజానికి పనిచేయదు, సంఘానికి పనిచేయదు, కుటుంబానికి పనిచేయదు, సహోదరునికి పనిచేయదు, ఎవరికి పనిచేయదని నా జీవితం నాకు అర్థమవుతాం. కానీ దేవుడు ఏమని మాట్లాడుతున్నారంటే, విడిగి తెలిగినటువంటి హృదయంతో నా దగ్గరికి వచ్చినప్పుడు ఈ జీవితాన్ని మరలా నేను అలంకరిస్తాను. అందరితో దేవుడు మాట్లాడే విషయం. మరలా దేవుడు ఏమంటారంటే, ఆయన యజమానుడు అయినప్పుడు మనం ఆయన కింద మనం అర్హత ఉన్నటువంటి వారిగా మనం ఉన్నట్లయితే దేవుడు మనం వాడుకోవడానికి, ఒక యజమానుడిగా దేవుడు మనం చేయడానికి దేవుడు ఆయన సిద్ధంగా ఉన్నారు. ఆయన ఏమో మాట్లాడతారు, నా ఉద్దేశాలు వేరు, మీ ఉద్దేశాలు వేరు, మీరు నా ఉద్దేశాల్లో రాకపోవడం బట్టే మీ చిత్తం సిద్ధించిందని మీరు అనట్లేదు, నా చిత్తం సిద్ధించింది అని మీ ఉద్దేశాలతో మీ యొక్క నడవడికతో మీరు ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. కాబట్టి మీకేమి హెల్ప్ చేయడానికి దేవుడు అంటా ఉంటారు. కాబట్టి మన జీవితాలు మనం ఎలా ఉన్నాం. కానీ దానిలేక జీవితం చదువుకున్నప్పుడల్లా నాకు ఒకసారి బాగా ఉంటుంది, ప్రభా నా యవన కాలం అంతా ఎలా ఉంది ప్రభా, యవన కాలంలోనే దాని దగ్గర ప్రార్థన నెరవేర్చారంట, యవన కాలంలోనే ఆయన ఎంతో పవిత్రంగా ఉన్నారు, అసలు నా జీవితంలో అదే కనపడట్లేదు ప్రభా నాకు అనిపిస్తూ ఉంటుంది. అసలు ఒకసారి నా జీవితం ఒక్కసారి నాకు అనిపిస్తుంది అది సైతానిక స్వభావం అని నేను అనుకోను. కానీ ప్రభా, మీరు నన్ను ప్రేమించినందుకు, మీరు నన్ను ఈ లోకంలో నిలబెట్టినందుకు, నా ప్రాణాన్ని మీరు కాపాడినందుకు అనేకమైనటువంటి సార్లు నేను మరణాపాయము, నా చిన్న వయసు కాడి నుంచి కూడా నేను మరణాపాయం అవ్వాల్సినటువంటి పరిస్థితి ఎన్నో ఏర్పడి ఉన్నది. చిన్న వయసులో నేను చనిపోవాలి, ఎన్నో సార్లు నాకు మరణం నా వెనకాల వెంటాడుతూ ఉన్నది. చిన్న వయసులో నేను పాము పాట వేయాలి, ఎన్నో నన్ను వెంటాడుతూ ఉన్నవి. ఇవన్నిటి నుంచి మరణాపాయాలు దేవుడు నన్ను కాపాడుకుంటూ వస్తే నా జీవితంలో దేవునికి ఏమాత్రం విలువను చూపించట్లేదు. అందుకే దేవుడు ఏమని మాట్లాడారంటే, నశించుచున్న వారికి సిలువను కూర్చున్న జ్ఞానం వెర్రితనం. అంటే నేను ఎలా ఉన్నానంటే నశించుకున్నటువంటి ఒక వాడిగా కనిపిస్తాను, నాకు అర్థం అవుతా ఉన్నది. అంటే దేవుని సన్నిధికి వస్తున్నా కదా, నువ్వు మంచిగా పాటలు పడుతున్నావు కదా, మంచిగా ఉంటున్నావు కదా మీరు అనుకోవచ్చు. కానీ దేవుని యొక్క ప్రేమను ఎరిగినటువంటి వ్యక్తి అయితే ఆ వ్యక్తి నుంచి ఇతరులకి ఎంత ప్రేమ అవుతుంది. ఒక యవనస్తు నుంచి, ఒక ఐక్యత కలిగినటువంటి భార్య భర్తల నుంచి దేవుడు ఆ పరలోక రాజ్యంలో ఆ ప్రార్థన వింటున్నటువంటి ఆ ప్రార్థన నుంచి, ఆ భార్య భర్తల దగ్గర నుంచి, ఒక యవనస్తు దగ్గర నుంచి దేవుడు ఎన్నో చేయాలని ఆశిస్తున్నప్పుడు మరి ఎందుకు మన నుంచి ఇతరులకు ఏమాత్రం కూడా ఆ సత్యాన్ని, ప్రేమని, ఆ యొక్క మంచితనాన్ని ఇతరులకు ప్రకటించలేకపోతూ ఉన్నాం. ఎందుకు అలా ఉన్నామంటే నాకు అనిపిస్తా ఉన్నది, నశించుతున్న వారికి సిలువని కూర్చుని జ్ఞానం వెర్రితనంగా ఉంటుంది. అంటే నాకు అనిపించింది అన్నమాట, ప్రభా మీ సిలువ నేను చూడలేదు కాబట్టి నేను వెర్రివాడుగా ఉన్నాను, మీ సిలువ యొక్క ధ్యానాన్ని నేను చేయలేదు కాబట్టి నేను అజ్ఞానుడిగా ఉన్నాను, మీ సిలువ ఇంకా నాకు వెర్రితనంగా కనబడుతుంది, మీ సిలువ యొక్క విలువ నాకు తెలియట్లేదు, దాని యొక్క మాటలు నోటితో వల్లిస్తూ నా జీవితంలో ఏమాత్రం కూడా దాని యొక్క నీతిని, దాని యొక్క సారాంశాన్ని, దాని యొక్క శక్తిని చూడకుండా నేను చెప్పేస్తాను. కాబట్టి నా జీవితంలో నేను ఇంకా సున్నా కానీ ఖాళీ కానీ ఒక పుచ్చుకున్నటువంటి ఒక యవనస్తుగా నేను కనబడతాను, నాకు అర్థమైంది. కాబట్టి దయతో నా కొరకు కూడా ప్రార్థన చేయండి. నేను దేవుడు నన్ను ఎందుకు తీసుకొచ్చారో అసలు అవన్నిటిని విడిచిపెట్టి నా యొక్క ఉద్దేశాల చేత, నా తలంపుల చేత, నా ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తా ఉన్నాను. అది దేవునికి ఇష్టమైంది కాదని ఒకనొక దినం ఆయన తీర్పు మన దగ్గరికి వచ్చినప్పుడు మనమేమి ఆయన దగ్గర నిలబడడానికి సరిపోనమాట. బాగుండదు. ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏముంది లోకంలో, తీర్పు దినమునందున ఆయన ముందర నీవు నిలిచే ధైర్యము నీకుందా. అంటే మాట ఇంకా చాలా ఉంటుంది, కానీ ఆ యొక్క అర్థాన్ని మీకు చెప్తాను.
తీర్పు దినం ఎన్నాళ్ళు నీ జీవించినా కానీ ఈ లోకంలో నీకేమీ లేదు. ఒకానొక దినం తీర్పు ఉంటుంది. ఆ తీర్పులో నువ్వు నిలబడినప్పుడు దేవుని దగ్గర నువ్వు నిలబడేటువంటి వ్యక్తిగా ఉన్నావా లేదని ఎప్పుడు పరిచయం చేసుకుంటే జీవితం నీకు ఉపయోగకరంగా ఉంటుంది. పరిశీలన చేసుకోకపోతే ఇప్పుడు కూడా ఆయన ముందు నిలబడలేవు అని ఆ పాట చెప్తాను. ఎన్నాళ్ళు ఈ లోపల 8 సంవత్సరాలు జీవించిన కుటుంబాన్ని సంపాదించుకున్నా, పిల్లల్ని సంపాదించుకున్నా, ఇంకా భవిష్యత్తులో ఇంకా ముందుకెళ్ళినా కానీ దేవుని దగ్గర నిలబడే ఇంకా ధైర్యము, నిలబడేటువంటి ఆ సత్యమైనటువంటి ఆ ప్రేమ మనలో లేనప్పుడు మనం కూడా కరకంలో నిలబడతామన్నా కరకం అవుతాం. కాబట్టి మన జీవితాలు ఎలా ఉన్నాయి మనం పరిశీలన చేసుకోవాలి. జీవితాలు ఎలా ఉన్నాయి? దేవుడు మనతో అడిగినప్పుడు, మనం అడిగినప్పుడు దేవుని దగ్గర మనం లెక్క చెప్పేవారుగా ఉన్నాం. యవన కాలంలో దేవుడు దానిలో ఎంతో బలంగా వాడుకున్నాడు. కనీసము మనం ఆత్మను సంపాదించలేదు. కనీసము మన ఆత్మ జీవితంలో నా నుంచి ఉపకారం లేదు. నా నుంచి ఏ రోజానికి ఏమాత్రం సంతోషం లేదు, రాజానికి సంతోషం లేదు. వీళ్ళందరికీ నేను ఎలా ఉన్నా ప్రభు అంటే నాకు దేవుడు చెప్తా ఉన్నాడు ఏంటంటే నేను వీళ్ళందరికీ అడ్డుబండగా ఉన్నాను. అంటే మీ విషయంలో మీకు నేను మంచిగానే అనిపించేమో నాకు తెలియదు. ఒక శాంతకు కానీ, రేచల్లకు కానీ, మీకు కానీ నేను ఎలా ఉన్నానంటే ఒక అడ్డుబండగా ఉన్నాను నాకు దేవుడు నాకు చెప్తా ఉన్నారు. కానీ నా జీవితం నుంచి ఇతరులకి, నా సహోదరులకి నేనేమి కూడా అందించలేకపోతున్నాను నాకు దేవుడు తెలియజేస్తున్నారు. అయినప్పటికీ కూడా నేను ఇంకా అయోగ్యుడిగానే కనబడుతున్నాను. రైతు నా కొరకు ప్రార్థన చేయండి, నేను ఇంకా దేవుని కొరకు యథార్థంగా ఎదగాలి. ఆయన ఈ లోకంలో తీసుకొచ్చారో దాన్ని నేను పక్కన పెట్టి అవిశ్వాసగా, అజ్ఞానులుగా, ఒక పనికిరానటువంటి ఒక వ్యక్తిగా నేను తిరుగుతా ఉన్నాను. ఈ కళ్ళ ముందు ఒక మంచివాడిగా కనిపించచ్చు. నా జీవితంలో ఎంతో లోటు, ఎన్నో పొరపాట్లు, ఎంతో ఊపి, ఎంతో బురద, ఎన్నో ఉన్నది. కాబట్టి దానిలో చెప్పారు, ఆ ఊబులు, ఆ బురదను తీసుకున్నప్పుడు, ఆ యొక్క నీటిలో ఉన్నటువంటి, ఆ బావిలో ఉన్నటువంటి ఆ యొక్క రాయిని తీసినప్పుడు, ఆ యొక్క చెన్నైలో ఆ యొక్క రాయిని రిట్రీట్లో ఆ రాయిని తీసినప్పుడు ఆ నీరు ఎలా వచ్చిందంటే ఇంకా అందరికీ సరిపోయినటువంటి నీరుగా ఆ యొక్క నీరు తయారైంది. ఆ నీరు అక్కడ వచ్చి ఉన్నప్పుడు మరి మన జీవితంలో, నా జీవితంలో కూడా అమృతిని తీసుకున్నప్పుడు, ఆ లోటుని సర్దిస్తున్నప్పుడు నన్ను కూడా దేవుడు, మనందరినీ కూడా దేవుడు అలా చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. యవన కాలంలో ఆయన శ్రేష్టంగా మనం వాడుకోవడానికి, ఆయనకి ఇష్టమైనటువంటి పాత్రగా చేయడానికి, ఆయనకి అర్హత ఉన్నటువంటి వారిగా మనం ఉండడానికి దేవుడు ఎల్లప్పుడూ కూడా మనం చూసి ఆయన సంతోషపడడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మన హృదయం ఎలా ఉన్నది? ఒక్క రోజు ఒక వాక్యంతో ఈ వాక్యం చాలా బలంగా ఉంది, ఈ వాక్యం నాకు చాలా నచ్చింది అని ఒక్క మాటతో మనం సంతృప్తి పడిపోతున్నాము. లేదంటే ఒక మెసేజ్ బట్టి ఈ వాక్యం నాకు చాలా బలంగా ఉంది అనేసి ఆ మెసేజ్ బట్టి సంతోషపడిపోతున్నాము. లేదా ఒక్కొక్కసారి వాక్యం మనకి అది సరిగ్గా మనకి ఆ వాక్యం వినబడినప్పటికీ కూడా వాక్యం మనకి సరిగ్గా లోతుగా లేదని దాన్ని బట్టి మనం నిరాశపడిపోతున్నాము. మనం ఎలా ఉన్నాం? ఎల్లప్పుడూ మన హృదయాన్ని వాక్యం ద్వారా మనం సరి చేసుకుంటున్నాము. మనం పరిశీలన చేసుకోవాలి. ప్రార్థన, నా కొరకు కూడా ప్రార్థన చేయండి. దేవుడు నన్ను ఎందుకు లోకానికి పిలిచారు, దాన్ని నేను పక్కన విడిచిపెట్టేసి పూర్తిగా అవిధేయుడిగా ఉన్నా నాకు అర్థమవుతా ఉంది. నా కొరకు కూడా ప్రార్థన చేయండి.